వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అసలు చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన దాడి చేసింది ఎవరు? వీర రాఘవ రెడ్డి అని ఒక పేరు అయితే బయటకు వినిపిస్తుంది. అసలు ఆయనకి అతని పైన ఏంటి కక్ష? ఇద్దరు కూడా హైందవ మతస్థులే. మరి ఎందుకు వాళ్ళిద్దరికీ పడట్లేదు? మనం చూసాం, కొన్ని విజువల్స్ కింద మనకి కనిపిస్తున్నాయి. అతన్ని కూర్చోబెట్టి ఒక ఇంటరాగేషన్ చేస్తున్నట్టు వీర రాఘవ రెడ్డి ఆ అర్చకుల్ని అతి దారుణంగా మాట్లాడించారు. అసలు ఏం జరుగుతుంది? సో దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. సో మీరు ఇది వినే ఉంటారు, గత 2 రోజుల నుంచి కూడా బాగా నడుస్తున్న చర్చ ఇది. ఇద్దరు కూడా హైందవులే. మరి ఒకరు రామరాజ్యం స్థాపించడం కోసం ఇదంతా చేస్తున్నానే ఒక స్లోగాన్ అయితే వినిపిస్తున్నారు. అతని పేరు వీర రాఘవ రెడ్డి. సో చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ పైన అతను దాడి చేయడం జరిగింది. అదంతా కూడా మనం చూస్తున్నాం. అసలు ఏంటి గొడవ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? గొడవ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే, ఇతను ఈ వీర రాఘవరెడ్డి అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి. అతను కొన్ని ఎజెండాతోటి కొన్ని పద్ధతులు పెట్టుకొని కొన్ని ఆలోచనలు చేసి కొంత అందుకు సహకరించే మనుషుల్ని సేకరించుకొని వాళ్ళని కూడబెట్టుకొని హఠాత్తుగా ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని దేవాలయాల్లో అర్చకుల మీద ఇదే విధంగా దాడికి ప్రయత్నించాడు. అయితే వాళ్ళతోటి ముందు సుముఖంగా మాట్లాడతాడు. వాళ్ళు తన దారికి రాము అంటే దౌర్జన్యంగా మాట్లాడడము, దురుసుగా ప్రవర్తించడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు అని వినికిడి. అవును. అదే క్రమంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ని కూడా అతను ఒక విధంగా రెక్కి నిర్వహించి చూసుకున్నాడు బాగా. ఇక్కడికి ప్రధానంగా అనేక మంది యంగ్స్టర్స్ తరచుగా వస్తూ ఉంటారు దేవాలయ దర్శనానికి. 108 ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు కోరుకున్న ఉద్యోగాలు లేదా వీసాలో లేదా మంచి భవిష్యత్తు లేదా పెళ్లి కాని వాళ్ళు అయితే పెళ్ళి అవుతుందనో యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారు. అవును. చాలా పేరెన్నిక కన్నా బాలాజీ టెంపుల్ అది. నేను కూడా వెళ్ళాను. ఆ క్రమంలో అక్కడికి వచ్చే యంగ్స్టర్స్ ఇతనికి చాలా అవసరము. ఈ వీర రాఘవ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎందుకు అవసరము అంటే, అతను రామరాజ్యాన్ని స్థాపిస్తాను, నేను అధర్మాన్ని అన్యాయాల్ని కూకటి వేళ్లతో పెకలించి వేస్తాను, ఈ భారతదేశ రాజ్యాంగము కానీ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు కానీ లేదా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, సామంతులు, ఇంకా రాష్ట్రపతులు వీళ్ళెవ్వరూ కూడా చెయ్యలేనటువంటి ప్రజలకి కావలసినటువంటి న్యాయాన్ని, ధర్మాన్ని నేను పునఃప్రతిష్ఠ చేస్తాను. అవి నానాటికి మనుషులకి న్యాయము ఏవి దొరకట్లేదు, అన్ని రకాలుగాను వాళ్ళు బాధలు పడుతున్నారు. అంచేత నా ఆశయాలకి సహకరించదలుచుకున్న వాళ్ళు రామరాజ్యాన్ని స్థాపించడంలో పాత్రధారులుగా మీరు కూడా రావచ్చు అని ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో అతను ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చాడండి. ఆ అప్లికేషన్ ఫామ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ చెప్తాను నేను. ఒకటి, 20 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి, స్త్రీలైనా పురుషులైనా పర్వాలేదు. తర్వాత వాళ్ళు కనీసం 10th క్లాస్ చదువుకొని ఉండాలి, భగవద్గీత, రామాయణ, భారతాలు కొద్దిగా అయినా తెలిసి ఉండాలి. తర్వాత 5 కిలోమీటర్ల వరకు నడవగలిగే శరీర దారుఢ్యం కలిగి ఉండాలి, అవసరమైతే 2 కిలోమీటర్లు పరిగెత్తగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ కాకుండా అతి ముఖ్యమైన ఇంకో పాయింట్, అన్యాయాల్ని, అక్రమాల్ని చేసే వాళ్ళని అవసరమైతే చంపడానికైనా సిద్ధంగా ఉండాలి, ఎవరైనా దౌర్జన్యం చేస్తే వాళ్ళ చేతుల్లో చావడానికైనా, ఆశయ సిద్ధి కోసం చావడానికైనా సంసిద్ధంగా ఉండాలి. అటువంటి వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి మా ఆర్మీలో చేర్చుకుంటాను
అని అతను ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అది చూసి అందులో అందరికీ 10th క్లాస్ వరకు చదువుకున్న వాడికి ఏ ఉద్యోగం వస్తుంది? నెలకి 20,000 జీతం ఇస్తాను, భోజనము ఉండటానికి వసతి కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇన్ని కంఫర్ట్స్ ఇచ్చేటప్పుడు ఎవడైనా పరిగెత్తుకు పెడతారు కదా. అలాగా ఆకర్షితులయ్యి వచ్చే వాళ్ళల్లో కొందరిని అతను చేర్చుకొని వాళ్ళకి ఇంచుమించు ఆర్ఎస్ఎస్ టైపులో వాళ్ళకి శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఎలా అంటే బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సు, ఇంత పెద్ద బక్కిలు ఉన్న బెల్టులు, మరి మారణాయుధాలు జేబుల్లో ఉన్నాయేమో మనకు తెలీదు. ఈ రకంగా వాళ్ళని తయారు చేసుకున్నాడు. అలా కొంతమంది అతని వెనకాల గుంపు పోగయ్యారు. అతని లక్ష్యము మినిమం 5,000, మ్యాక్సిమం ఎన్ని లక్షల మందినైనా చేర్చుకుంటాడట సైన్యాన్ని. ఆర్మీ అతను పెట్టిన పేరు. ఎందుకు? రామరాజ్యాన్ని అతను స్థాపించడానికి అతనికి కావలసిన సైనికులు. ఏమండి, ఈ రకంగా అతను కొంతమందిని తర్ఫీదు ఇచ్చిన వాళ్ళని వెంట పెట్టుకొని ఈ నెల 7వ తారీఖు నాడు తెల్లవారుజామున రంగరాజన్ గారి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత వెంటనే ఇంట్లోకి రానివ్వరు కదా, ఏదో మామూలు మాటలు మాట్లాడి అయ్యవారి దర్శనం చేసుకోవాలండి, వారితో మాట్లాడాలి, పొరుగురు నుంచి వచ్చాం, అది ఇది అని చెప్పుకొని, అంటే 1 గంట వెయిట్ చేయండి, ఆయన కుంభమేళాకి వెళ్ళి ఇప్పుడే వచ్చారు, రెస్ట్ తీసుకుంటున్నారంటే అలా కదండి, మళ్ళీ మేము వెళ్ళిపోవాలి, అది ఇది అని చెప్పి ఒక అరగంట గంట వెయిట్ చేసినట్టు చేసి లోపలికి దూసుకెళ్ళిపోయి తలుపులు వేసేసి ఆయన్ని చంటి పిల్లాడిని అల్లరి చేస్తుంటే తల్లి లాక్కెడుతుంది, అలా బరాబరా తీసుకెళ్ళి ఒక గదిలో మూల కూర్చోబెట్టి, నువ్వు నోరెత్తకు, నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు, నీకు శృతి ఉందా, మతి ఉందా, నీకు లయ తెలుసా, మంత్రాలు వచ్చా, నామాలు పెట్టుకొని బ్రాహ్మడి వేషం వేసుకొని ఎవరిని మోసం చెయ్యాలని ఇక్కడ కూర్చున్నావు ఎన్నేళ్ళుగా, నా కళ్ళు కప్పలేవు, నన్ను ఆ ఈశ్వరుడు పంపితే ఇక్కడికి వచ్చాను, ఆ ముక్కంటి పంపితే ఇక్కడికి వచ్చాను అంటే ఈయన షాక్లో ఉన్నాడు. అయ్యా ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు, మీరు ఎవరు, ఏం మాట్లాడుతున్నారంటే, ముయ్యి, నీకు మాట్లాడే అర్హత లేదు, నేను చెప్పింది వినడం, చెప్పినట్టుగా చేయడం ఒక్కటే నీ పని అని బీభత్సవంగా ఆయన్ని బెదరగొట్టేశాడు. ఆయన కూడా వచ్చిన వాళ్ళు కూడా చూప్, మాట్లాడుకో, చెప్పినట్టు విను, చెప్పినట్టు చెయ్యి అని అంటున్నారు కొంతమంది. వాళ్ళు నల్లటి బూట్లు వేసుకొని ఇలా కాలు మీద కాలేసి కూర్చున్నాడు, ఆయన నేల మీద కూర్చోబెట్టాడు. అవును, ఆయన వయసుకి కానీ, ఆయన చదువుకి కానీ, ఆయన విద్వత్తుకు కానీ, ఆయన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి విధానానికి కానీ, ఆయన దైవ సేవ తత్పరత ఆయనలో ఎంత ఉంది, దానికి కానీ ఏమాత్రం సాటి మనిషిగా కూడా వయోవృద్ధుడనే గౌరవం కూడా ఇవ్వకుండా ఆయన్ని నేల మీద కూర్చోబెట్టి ఆ చేతులు ఇలా నేల కాంచి కూర్చోబెట్టి ఈ చేతుల మీద బూటుగాళ్లతో తొక్కుతూ మాట్లాడితే చెంపలు వాయి కొడుతూ పిడిగుద్దులు గుద్దుతూ ఆయన కుమిలి కుమిలి ఏడుస్తూ ఏం మాట్లాడాలో నోట మాట రాక స్థానం అయిపోయి షాక్గా అలా ఉండిపోయాడు. నీకు అర్థమవుతుందా? నీకు కొంచెం టైం ఇస్తున్నాను, ఈ లోపల అన్నీ ఆపేయి. ఈ గుడికి నిత్యము వచ్చేటువంటి యంగ్స్టర్స్, వాళ్ళల్లో ఇక్ష్వాకుల వంశానికి సంబంధించిన గోత్రీకుల గోత్రాలన్నీ రాయి నాకు పంపించు, వీలైతే వాళ్ళ ఫోన్ నంబర్లు అడ్రస్లు తీసుకొని నాకు పంపించు. నీ పని ఒక్కటే, నువ్వు రామరాజ్య స్థాపనకి నాకు తోడ్పడటం ఒక్కటే నువ్వు చేయాల్సిన పని. అదే రాముడికి నువ్వు చేసే సేవ, అదే దేవుడికి నువ్వు చేసే సేవ, గుర్తుపెట్టుకో. ఓన్లీ ఏప్రిల్ వరకే నీకు టైం ఇస్తున్నా. ఇలా బెదిరించాడండి. ఇదంతా వీడియోల్లో చూపిస్తున్నారు గత 2-3 డేస్గా. అయితే ఇందులో చక్కగా ఎడిటింగ్ చేసి ఆయన్ని దుర్భాషలు ఆడిన మాటలు, ఆయన్ని హింసించినవి, పిడిగుద్దులు గుద్దినవి అవి మాత్రం లేకుండా ఎడిట్ చేసేసి తక్కిన వీడియోని చూపిస్తున్నారు. ఇతని ఉద్దేశం ఏమిటంటే
ఇలాగ తను ఎవరైతే ఆ రామరాజ్యానికి సంబంధించి అతనికి కావలసిన సైన్యాన్ని అతను ఆర్మీని ఏర్పాటు చేసుకోవాలో ఆ నవ యవ్వనంలో ఉన్న యువకులు కావాలి అంటే వాళ్ళని ఇలాంటి పెద్దవాళ్ళ ద్వారా టెంపుల్స్కి వస్తే గోత్రనామాలు చెప్తారు కదా. ఇతని ఉద్దేశం ఏంటి? ఇతను మతోన్మాది. ఇతని ఉద్దేశంలో ఇక్ష్వాకుల వంశానికి చెందిన గోత్రీకులైతే వాళ్ళు క్షత్రియ ధర్మాన్ని క్షాత్ర ధర్మాన్ని తెలిసి ఉంటారు, అవసరమైతే పోరాట పటిమ కలిగి ఉంటారు. అటువంటి యంగ్స్టర్స్ కావాలి ఇతనికి. వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇలాంటి దేవాలయాలకి. అందుకని అది కావాలి. ఈ దేవాలయం ఈయన గొప్ప చెప్పేయాలట, ఈ రామరాజ్యానికి అంకితం ఇచ్చేయాలట. అడగడానికి ఈయనెవరో, ఇవ్వడానికి వారికి ఏమి ఇవి ఉన్నాయో నాకు తెలీదు. మొత్తానికి ఆయన సొంతం అనుకొని అడుగుతున్నాడు. ఈ లోపల ఇంకెవరో ఛానల్లో వచ్చేసి ఆ భూమి ఆయన సొంతం కాదు, మా ముత్తాతలు కట్టించింది ఆ దేవాలయము, ఆ ప్రాపర్టీకి మేము వారసులు అవుతాము అంటూ ఎవరో ఒక ఆయన మాట్లాడేస్తున్నారు, మల్లారెడ్డి గారు అని. సరే, అది వేరే అంశము. ఇప్పుడు ఇతను అడిగిన విషయం గురించి చెప్తుంటే నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఈ రకంగా ఆయన్ని మాటలతోటి చాలా భయంకరంగా బెదరగొడితే ఆయన విని 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 కొంచెం సేపు అయ్యాక కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఒక్క మాట రిప్లై చెప్పారండి. నేను ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని సేవిస్తూ ఇక్కడ బతుకుతున్నాను, ఆయన సేవ తప్ప మరి ఏమీ నాకు తెలియదు. నేను వేరే ఏమి ఎవరి సంస్థల్లో చేరడాలు, వాళ్ళకి తొత్తుగా ఉండడాలు ఇవి నా వల్ల కాదు. రెండో అంశం ఏమిటంటే, నువ్వేమన్నావు, గవర్నమెంట్కి ప్యారలల్గా నేనే రాజ్యం వెళ్తాను, రాజ్యాన్ని సృష్టిస్తాను అంటున్నావా? నాకు తెలిసింది మా ప్రభుత్వము, మా గవర్నమెంటు వారి పద్ధతులకి అనుగుణ్యంగా నడుచుకుంటున్నాము మేము తరతరాలుగా. మా ప్రభుత్వానికి అమికబుల్గా ఉండే వాళ్ళల్లో మేము మా కుటుంబ సభ్యులము ఉంటాము. అంచేత నన్ను ఒత్తిడి చేయొద్దు, బలవంత పెట్టద్దు, బయలుదేరండి మీరు అన్నాడు. నా మాట కాదంటావా? నీకేం తెలుసు అసలు? నాటకాలు ఆడుతున్నావా? నీకేం తెలుసు? నువ్వు బ్రాహ్మడివా? బ్రాహ్మణ పుటక పుడితే ఉండొచ్చు, నీకు అసలు ఏం మంత్రాలు వచ్చు? శృతి లేదు, మతి లేదు, ఏమీ లేదు. జనాన్ని నామాలు పెట్టుకొని గెటప్ వేసుకొని బ్రాహ్మణ గెటప్ మోసం చేస్తావా? డబ్బులు దండుకుంటావా? ఇలా పిచ్చగా నోటుకొచ్చిన మాటలన్నీ అన్నాడు. ఇవన్నీ అనేసి వార్నింగ్లు ఇచ్చేసి 2 months ఓన్లీ, ఏప్రిల్ నెలలో నేను రాను, ఎవరు రావాలో వాళ్ళని పంపుతా, వాళ్ళు వస్తారు, నీ పని వాళ్ళు చూసుకుంటారు కథం అని ఒక భయంకరమైనటువంటి బెదిరింపు మాట అనేసి వెళ్ళిపోయారు. ఈయన ఆ దెబ్బలు, ఆ మాటలు, ఆ షాకులో అలా దిక్కుతోచగా అలా బిక్కచచ్చిపోయి పడున్నాడు. ఒక రోజంతా ఆయన, స్వామి నాకేమిటి దుర్గతి, ఎవరి ఇళ్ళు, రాక్షసులు అని చదవడమే పుస్తకాల్లో తప్ప నేను ఎన్నడూ ఎరగను, వీళ్ళే నా రాక్షసులు అంటే అని అంతర్మదనంతో ఆయన చాలా కుమిలిపోతూ వెంకటేశ్వర స్వామినే ఆయన పలు విధాలు ప్రార్థిస్తూ దుఃఖిస్తూ గడిపాడు. ఆయన తండ్రి సౌందరరాజన్ గారు కుమారుడికి జరిగిన పరాభవాన్ని ఆయన చూశారు, ఆ దాడిని కళ్ళారా చూశారు వాళ్ళు. ఆయన తండ్రిగా మనసొప్పదు కదా, కొడుకు నెమ్మదస్తుడు, ఏం చేయాలో దిక్కుతోచ కూర్చొని ఉంటే గొడవలు ఎందుకు అని ఆయన ఆలోచించి ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఉత్తరక్షణమే పోలీసులు చాలా అలర్ట్గా ఉంటారు కదా, వెంటనే 24 గంటల లోపల ఆ వీర రాఘవరెడ్డిని అరెస్టు చేసి తీసుకొచ్చి 14 రోజుల రిమాండ్ విధించి చెంచలగూడలో పెట్టారు అతన్ని జైల్లో. ఇప్పుడు అతనికి రోజు అడుగుతున్నారు, అన్ని పూర్వాపరాలు తెలుసుకోవాలి కదా ఈ దాడికి సంబంధించి. అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అతను ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, ఈ రామరాజ్యం సంస్థ ఏమిటి, రామరాజ్యాన్ని సృష్టించడం ఏమిటి, అందుకోసము ఒక హిందువుగా పుట్టి సాటి హిందువుల్ని బెదిరించడము, దాష్టికం చేయడము ఏమిటి, ఈ చర్యలకి అర్థం ఏంటి, ఇదంతా
అతని భాగవతం అంతా తెలుసుకునే ప్రయత్నంలో పోలీస్ శాఖ వారు ఉన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అండి, ఉమ్, అతనికి మనుషులంటే లెక్కలేదు, ప్రభుత్వం అంటే లెక్కలేదు, ఉమ్, పోలీస్ శాఖ అంటే నమ్మకం లేదు, కోర్టులు, జడ్జిలు, జడ్జిమెంట్లు అంటే అతనికి నమ్మకం ఎంత మాత్రమూ లేదు. అతను మన భారత రాజ్యాంగాన్ని కూడా ఏమాత్రము గౌరవించట్లేదు, అది అనుసరించట్లేదు అనేది అతని ప్రవర్తన మాటల వల్ల సుస్పష్టంగా తెలిసిపోతున్న అంశము. అటువంటి ఒక మతోన్మాది దేవుడి పేరు పెట్టుకొని రామరాజ్యము అనేటువంటి ఒక రాజ్యాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని బయలుదేరాడు. ఉమ్, అది ఎంత పొరపాటు పని అతను చేస్తున్నది అతను అర్థం చేసుకోవట్లా. అతనికి రామరాజ్యాన్ని సృష్టించాలని ఉంటే తన కుటుంబంలో సృష్టించుకొని తన కుటుంబాన్ని ఆదర్శవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి. 140 కోట్ల మంది ప్రజలున్న భారతదేశం యావత్తుకి అతను ఒత్తి వెలిగించడం ఎంత ప్రమాదకరమైన చర్య అండి. గవర్నమెంట్కి ప్యారలల్ గవర్నమెంట్ తయారు చేస్తాడట. ఊరుకుంటారా? ఉమ్, ప్రభుత్వాలు ఊరుకుంటాయా? ఆర్మీని తయారు చేస్తాడట. మనకి ఇండియన్ ఆర్మీ లేదా? ఇతను తయారు చేస్తేనే ఆర్మీనా? మనకి ఏం లేదు, గవర్నమెంట్ లేదా, చట్టం న్యాయం లేవా, మంచి మర్యాద లేదా, రాజ్యాంగం లేదా, మనకి పరిపాలకులు లేదా? మనది స్వతంత్ర భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఎంతో ఐకమత్యంగా అప్పుడప్పుడు అడపదడప అక్కడిక్కడ మాటలు గొడవలు పడుతున్నప్పటికీ ఓవరాల్గా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం కదా. అందరిలో మత విద్వేషాలని, మత కల్లోలాల్ని సృష్టించడానికి ఇతను పెద్ద ధర్మకర్తలాగా బయలుదేరాడు. నిజంగా ధర్మాన్ని నిలబెట్టేవాడు ధర్మాన్ని ఫస్ట్ ఆచరించాలి కదండి. ఇతను ఏ పార్టీ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు? ధర్మాన్ని ఆచరించేవాడు చేసే చర్యలు అవి ఎంతటి అధర్మపు చేష్టలవి? శ్రీమాన్ రంగరాజన్ గారి మీద దాడి చేయడము ధర్మమా, న్యాయమా? ఇటువంటి వాళ్ళ ధర్మం గురించి పాటుపడతాము అంటే ప్రజలు నమ్ముతారండి? నమ్మకూడదు. వీళ్ళంతా చేస్తున్నది ఒక రకమైనటువంటి దందా, వ్యాపారము. దేవుడు పేరు పెట్టుకొని చెలరేగిపోతున్నారు. అతను నిర్మోహమాటంగా మనము అర్థం చేసుకోవచ్చు. 100% కూడా ఇది పోయింది. అతనికి మైండ్ సరిగ్గా లేదు. ఇక్ష్వాకుల వంశం అంటాడు. అసలు ఇక్ష్వాకుల వంశం అంటే ఏంటో తెలుసా వాడికి? ఎక్కడ మొదలైందో తెలుసా? గోత్రాలు ఏంటో చెప్పమని అందరినీ అడుగుతున్నాడు. తన గోత్రం ఏంటో తనకు తెలుసా? తన తల్లిదండ్రుల పేర్లు ఏంటో తెలుసా? అవి ఎందుకు చెప్పడు? ఇప్పుడు కక్కిస్తారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పద్ధతిలో అడిగితే అన్నీ బయట పెడతాడు. ఏమండి, ఆ పరమాత్మ ఈ జగత్తుని సృష్టించేటప్పుడు సృష్టి క్రమంలోనే ఆయన పెట్టి పుట్టించినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. మన వేదాలు అపౌరుషేయాలు అంటే వాటంతట అవే సృజించబడ్డాయి భగవత్ సృష్టిలో. కాలసంద్రం చిలికినప్పుడు బయటికి వస్తాయి. లక్ష్మీదేవి, కామధేనువు, చతుర్వేదాలు ఇవన్నీ అందులోంచి వస్తాయి. కల్పవృక్షము అవన్నీ. అంచేత నేను చెప్పేది ఏమిటంటే మన యొక్క వేదాల్లోనే ఉందండి మన సృష్టి క్రమం గురించి. వైవస్వతుడు అనేటువంటి వైవస్వతుడి యొక్క మన్వంతరంలో ఉన్నాం మనము. అందులో కలియుగంలో ఉన్నాము. ఇక్ష్వాకుల వంశం ఎప్పటిది? త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సూర్యవంశానికి చెందినవాడు. హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ కూడా సూర్యవంశ రాజులు. వాళ్ళు ఇక్ష్వాకుల అనేటువంటి హారిజన్ నుంచి వచ్చిన వాళ్ళు. మొట్టమొదట బ్రహ్మపుత్రుడు మరీచి, మరీచి పుత్రుడు కశ్యపుడు, కశ్యపుడి పుత్రుడు సూర్యభగవానుడు, సూర్యభగవానుడి పుత్రుడు మనువు, మనువు పుత్రుడు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడి పుత్రుడు కుక్షి, కుక్షి పుత్రుడు వికుక్షి,
వికుక్షి పుత్రుడు ఆ, ఇలా వరుస ఉంటుంది. ఏమండి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ జీవిత కాలము చాలదు, అంత ఉంది మన వేదాలలో సారాంశము. అటువంటి అద్భుతమైన వేదాల యొక్క సారాంశాన్ని భగవత్పాదుల వారు, శంకరాచార్యుల వారు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము వారి పుణ్యమా అని మనకి అనేక గ్రంథాలుగా, ఉపనిషత్తులుగా మనము ఈనాటికి తెలుసుకోగలుగుతున్నాము. మనకి తెలుగులో, సంస్కృతం నుంచి అనువదించబడ్డాయి. ఇతను మిడిమిడి జ్ఞానంతో, మతమౌఢ్యంతో వంశాల పేర్లెత్తి, గోత్రాల పేర్లు తీసుకొని ఎవరి మీదకి దండయాత్ర చేస్తాడు, ఎవరిని హింసిస్తాడు, ఎవరిని బాధిస్తాడు, ఎవరిని వేధిస్తాడు, ఏమి సాధిస్తాడు. ఎందుకండి ఇలాంటి పిచ్చవాళ్ళందరూ సమాజంలో తిరుగుతున్నారు? ఎవరికి సేఫ్టీ, సెక్యూరిటీ లేదు. ఆఖరికి మన భారతదేశ రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయనటువంటి ఇటువంటి నరాధములకి నేను చెప్పేది ఒక్కటే మాట. ఇతను సమాజంలో ఉండదగిన వ్యక్తి కాదు. యాంటీ సోషల్ ఎలిమెంటు. పోలీసు శాఖ వారే తీయాలి వీడి ఫిలమెంటు. అందుకు అనుమతి ఇవ్వాలి మన గవర్నమెంటు. ఇంకింతకంటే నా దగ్గర మాటలేమి లేవు. ఇటువంటి దుష్టులు దుష్ట ఎజెండాలతో సమాజంలో రోజుకొకడు పుట్టి పెరిగి తిరుగుతూ ఉంటే దే ఆర్ ఈక్వల్ ఇంటూ తాలిబన్లు, ఇంకొకళ్ళు మనం చెప్తూ ఉంటారు, మిలిటెంట్స్. వాళ్ళకి ఇతనికి ఏం తక్కువ అండి? ఈక్వల్గా కనబడుతుంది నాకు ఇతని చేష్టలు. ధర్మాన్ని ఆచరించాలి, నిలబెట్టడం సంగతి తర్వాత. నువ్వు అధర్మంగా ప్రవర్తించకు, దుర్మార్గంగా ప్రవర్తించకు, దురుసుగా మాట్లాడకు. నువ్వు శ్రీరామచంద్రుడిలా ఆదర్శవంతమైన జీవనం గడుపు ముందు. అప్పుడు అర్హత సంపాదించుకున్నాక మాట్లాడడానికి రా. 4 శ్లోకాలు, 4 మంత్రాలు, 2 పద్యాలు నేర్చుకొని వచ్చి వేద పండితుడిని పట్టుకొని నీకు శృతి ఉందా, మతం ఉందా, నీకు మంత్రాలు వచ్చా అని ప్రశ్నించడానికి అనర్హుడివి నీవు. వీరరాఘవరెడ్డి అయ్యా, అతి త్వరలో పోలీసు వారు మీకు మీ ఆశయాలకి తగిన బహుమతినిస్తారు, స్వీకరించండి. జై గురుదేవా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో గైస్, చూశారు కదా వీర రాఘవరెడ్డి. మరి అతనిది చేస్తున్నది కరెక్టా కాదా? మీకేమనిపిస్తుంది? ఇలా దాడి చేయడం ఇప్పటికే చాలామంది ఖండించారు. సో మీకు ఏదన్నా అంటే ఈ విషయానికి సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.